నజరేతు ప్రార్థన మందిరం పెద్దార్లగూడెమునకు స్వాగతం సుస్వాగతము. మా యొక్క ఆత్మీయ నాయకులు రెవరెండ్ డాక్టర్ కిరణ్ కుమార్ సౌపాడే గారి నజరేయుని స్వరం నుండి నేటి ధ్యానము. ఈరోజు ప్రిస్కిల్లా గురించి తెలుసుకుందాం. ప్రిస్కిల్లా కొత్త నిబంధనలు కనిపించే ముఖ్యమైన స్త్రీలలో ఒకరు. ఆమె అపోల్లోకు సత్యాన్ని బోధించిన స్త్రీ. ప్రిస్కిల్ల గురించి ముఖ్యమైన వాక్య భాగాలు బైబిల్లోని అపోస్తల కార్యము 18వ అధ్యాయం 2-3 వచనంలో మనం చూడవచ్చు. అక్కడ అకులతో కలిసి పంచుకున్న జీవితము, వృత్తిని మనం చూస్తాం. బైబిల్లోని అపోస్తల కార్యము 18వ అధ్యాయము 18-19 వచనములో పౌలు పరిచర్యలో సహకారము చూస్తాము. బైబిల్లోని అపోస్తల కార్యం 18వ అధ్యాయము 24-26 వచనంలో అపోల్లోకు పరిశుద్ధాత్మను గూర్చి సంపూర్ణమైన దేవుని మార్గాన్ని వివరించిన స్త్రీగా చూస్తాము. బైబిల్లోని రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 3-5 వచనములో క్రీస్తు యేసులో నా తోటి పనివారు అని పౌలు మెచ్చుకోవడము, తమ ఇంటిని సంఘానికి తెరవడము చూస్తాము. బైబిల్లోని 1 కొరింథీ రాసిన పత్రిక 16వ అధ్యాయము 19వ వచనములో వారి ఇంటిలో ఏర్పడిన సంఘము చూస్తాము. అదేవిధంగా బైబిల్లో 2 తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో తర్వాత తరాలకు కూడా వారి సేవా సంబంధము ఓ మాదిరిగా ఉండటం చూస్తాము. ఒకటి, ప్రిస్కిల్లా మంచి భార్య. భర్తకు పోటీ కాదు, పరిచర్యలో సహచారిణి. ప్రిస్కిల్లా పేరు అనేక సందర్భాలలో అకుల పేరుతో కలిసి కనిపిస్తుంది. వారి వివాహ జీవితము కేవలము కుటుంబ బంధం మాత్రమే కాకుండా దేవుని పనిలో భాగస్వామ్యమైన బంధంగా చూపిస్తూ ఉంది. ఆమె భర్త వెనుక దాక్కున్న స్త్రీ కాదు, భర్తను మించి నిలబడాలని ప్రయత్నించిన స్త్రీ కూడా కాదు. భర్తతో కలిసి దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చిన భార్య. నేటి యువ భార్యలు నేర్చుకోవలసింది, నేటి యవ్వన స్త్రీలు నేర్చుకోవలసింది. భార్యాభర్తల మధ్య ప్రశ్న ఎవరు గొప్ప కాదు, మన కుటుంబం ద్వారా దేవుడు ఏమి చేయాలనుకుంటున్నాడు అనేది అయి ఉండాలి. 2, ప్రిస్కిల్లా బాధ్యత గల ఇల్లాలు. వృత్తి, ఇల్లు, పరిచర్య అన్నింటినీ సమన్వయము చేసింది. అకుల, ప్రిస్కిల్లా గుడారాలు కొట్టి వృత్తి చేసేవారు. బైబిల్లోని ఈ మాట అపోస్తలుల కార్యములో 18వ అధ్యాయం 3వ వచనంలో మనం చూడవచ్చు. అంటే ఆమె కేవలము ఆధ్యాత్మిక విషయాలు మాట్లాడే వ్యక్తి కాదు, జీవితంలోని సాధారణ బాధ్యతలను కూడా నిర్వహించిన స్త్రీ. ఆమెకు పని ఉంది, కుటుంబం ఉంది, అతిథులు ఉన్నారు, పరిచర్య ఉంది, అయినా దేవుని పని కోసము సమయం ఉంది. నేటి ఆధునిక భార్యలు లేక ఆధునిక మహిళలు నేర్చుకోవలసిన పాఠము. ఆధ్యాత్మికత అంటే ఇంటి బాధ్యతల నుండి
తప్పించుకోవడం కాదు. ఇంటిని సక్రమంగా చూసుకోవడం కూడా దేవునికి చేసే సేవలో భాగమే. 3. ఆతిథ్య పరిచర్య. తన ఇల్లు దేవుని పనికి వేదికగా మారింది. బైబిల్లోని రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 5వ వచనములో వారి ఇంటిలో సంఘం కూడినట్లు తెలుస్తూ ఉంది. ఇది చాలా గొప్ప విషయము. ప్రిస్కిల్లా ఇల్లు కేవలము వంటగది, పడకగది, కుటుంబ జీవితం కోసం మాత్రమే కాకుండా సువార్తకు ఒక చిన్న కేంద్రంగా మారింది. ఆమె ఇంటి తలుపులు తెరిచింది, ఆమె హృదయము తెరిచింది, ఆమె సమయము ఇచ్చింది, ఆమె వనరులను దేవుని పనికి ఉపయోగించింది. అతిథి పరిచర్య అంటే పెద్ద విందులు అనగా పార్టీలు చేయడం కాదు. ప్రేమతో స్వీకరించడము, వినడము, ప్రార్థించడము, అవసరతలో ఉన్నవారికి స్థలం కల్పించడం కూడా ఆతిథ్యమే. 4. ప్రిస్కిల్లా గొప్ప సువార్తికురాలు. మాట్లాడమే కాదు, మనుషులను క్రీస్తు దగ్గరకు తీసుకువచ్చింది. బైబిల్లోని అపొస్తలుల కార్యములు 18వ అధ్యాయము 24-26 వచనములో అపోల్లో గొప్ప వాక్చాతుర్యమున్న బోధకుడిగా కనిపిస్తాడు. కానీ అతనికి ఇంకా దేవుని గురించి, పరిశుద్ధాత్మ గురించి పూర్తి అవగాహన అవసరమైందని తెలుసుకుంది. ప్రిస్కిల్లా అకులయు విని అతన్ని చేర్చుకొని దేవుని మార్గము మరి పూర్తిగా అతనికి విశదపరిచిరి. బైబిల్లోని ఈ మాట అపొస్తలుల కార్యములు 18వ అధ్యాయము 24-26 వచనంలో మనం చూడవచ్చు. ఇక్కడ ప్రిస్కిల్లా యొక్క అద్భుతమైన లక్షణం కనిపిస్తుంది. ఆమె అపోల్లోను బహిరంగంగా అవమానించలేదు, వృత్తిపరంగా అతనికి బోధించింది. ఇది ఆత్మీయ పరిపక్వత. నిజం తెలిసిన వాడిగా ఇతరులను ఓడించడము కంటే ప్రేమతో వారికి నిజాన్ని అర్థమయ్యేలా చేయడము గొప్ప పరిచర్య. 5. ప్రిస్కిల్లా జ్ఞానవంతురాలు, కానీ వినయం కోల్పోలేదు. అపోల్లో ప్రసంగించగలడు, వాక్యములో శక్తిమంతుడు, కానీ అతనికి ఇంకా నేర్చుకోవలసిన విషయము ఉంది. ప్రిస్కిల్లా అతని స్థాయిని చూసి భయపడలేదు, అదే సమయంలో అతని జ్ఞానాన్ని తక్కువ చేయలేదు. ఆమెకు జ్ఞానం ఉంది, కానీ జ్ఞానంతో పాటు వినయము ఉంది. ఇది ఆధునిక క్రైస్తవ స్త్రీలకు ఇది చాలా ముఖ్యమైన పాఠము. బైబిల్ జ్ఞానము ప్లస్ వినయము ప్లస్ ప్రేమ, ఇవి కలిపితేనే ప్రభావవంతమైన పరిచర్య జరుగుతుంది, పరిచర్య ఉంటుంది. 6వదిగా హింసలలో, శ్రమలలో కూడా పరిచర్యను విడిచిపెట్టలేదు. క్రీస్తు యేసునందు నా జత పని వారైన ప్రిస్కిల్లాకును అకులకును నా వందనములు చెప్పుడి. వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను తెగించిరి, మరియు వారి ఎంట ఉన్న సంఘమునకును వందనములు చెప్పుడి. నేను మాత్రము కాదు, అన్యజనులలోని సంఘముల వారందరూ వీరికి కృతజ్ఞులై ఉన్నారు. బైబిల్లోని ఈ మాట రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 3-4 వచనంలో మనం చూడవచ్చు. అంటే ప్రిస్కిల్లా యొక్క విశ్వాసము సౌకర్యం ఉన్నంత వరకు మాత్రమే కాదు, పరిచర్యకు ఎదురైన విపత్కర పరిస్థితుల్లో కూడా విశ్వాసము ఉంది. సౌకర్యం ఉన్నప్పుడు దేవుని సేవ చేయడం సులభం,
అసౌకర్యం వచ్చినప్పుడు కూడా నిలబడడం నిజమైన విశ్వాసము. ప్రిస్కిల నుండి నేర్చుకోవలసిన 10 వ్యక్తిగత పాఠాలు గమనిద్దాం. 1. భర్తతో పోటీ పడకండి, భాగస్వామిగా ఉండండి. 2. ఇంటిని నిర్లక్ష్యం చేసి పరిచర్య చేయకండి. ఇంటిని పరిచర్యకు మొదటి వేదికగా మార్చండి. 3. మీ ఇల్లు కేవలము నివాస స్థలం మాత్రమే కాదు, ఆత్మీయ ఆశీర్వాద స్థలంగా ఉండాలి. 4. వాక్యాన్ని నేర్చుకోండి. భావోద్వేగ భక్తి మాత్రమే కాదు, బైబిల్ జ్ఞానం కూడా అవసరము. 5. తెలిసిన విషయాన్ని ప్రేమతో పంచుకోండి. ఇతరులను సిగ్గుపడేలా చేయకండి. 6. మీ భర్త పరిచర్యను గౌరవించండి. అదే సమయంలో దేవుడు మీకు ఇచ్చిన వరాలను కూడా ఉపయోగించండి. 7. ఇంటి ఆర్థిక, కుటుంబ, సామాజిక బాధ్యతలను నిర్లక్ష్యం చేయకండి. 8. అతిథి పరిచర్యను గొప్ప ఆధ్యాత్మిక పరిచర్యగా ఎంచుకోండి. 9. ప్రశంస కోసము ఎదురు చూడకండి, క్రీస్తు కోసము సేవ చేయండి. సౌకర్యం కంటే విశ్వాసానికి విలువ ఇవ్వండి. ఆమె భర్తకు మంచి భార్య మాత్రమే కాదు, తన ఇంటిని పరిచర్య కోసం సిద్ధం చేసిన ఇల్లాలు, తన చేతులతో పనిచేసిన బాధ్యత గల స్త్రీ, తన జ్ఞానంతో అపోల్లోను బలపరిచిన గురువు, తన ప్రాణాన్ని సైతము పణంగా పెట్టిన క్రీస్తు సేవకురాలు. దేవుని పిలుపు కోసము ఇంటిని వదిలిపెట్టాల్సిన అవసరము ఎప్పుడు ఉండదు. కొన్నిసార్లు దేవుడు నీ ఇంటినే తన పరిచర్యకు కేంద్రంగా మార్చాలని కోరుకుంటున్నాడు.